హాయ్ అండి అందరికీ. లో బడ్జెట్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. 1/2 kg చికెన్, 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, 1 కప్పు పెరుగు. లో బడ్జెట్ అని ఎందుకన్నానంటే మనం బయట నుంచి తెచ్చుకుంటే 1000 రూపాయలు సింపుల్గా ఖర్చు అయిపోతాయి కదా. అందుకోసం అని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ తెచ్చుకుంటాం కానీ బిర్యానీ తెచ్చుకోలేము కదా. అందుకోసం అని తెచ్చిన చికెన్ తోటే సింపుల్గా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట. పెరుగు పెట్టుకున్న తర్వాత 2 నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ పెట్టి మిక్స్ చేసుకోవాలి. కొంచెం కారం తక్కువైందని నేను మళ్ళీ కారం యాడ్ చేస్తున్నా. నేను స్పైసెస్ ఎక్కువ వేస్తలేను, పిల్లలు తినరు కాబట్టి. అందుకోసం అని నేను గరం మసాలా కూడా కొంచెమే వేసిన. ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. కొంచెం సాజీరా పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు వేసి యాడ్ చేసుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లోకి బియ్యం వేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ వాడతలేను, ఇంట్లో డైలీ యూజ్ చేసే రైసే వాడుతున్నాను బిర్యానీకి. అన్నం పొడి పొడిగా కుక్ అయిన తర్వాత 10 minutes అయితే మ్యారినేట్ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. నేను అల్లం వెల్లిపాయలు వేసినా కానీ వీడియోలో కట్ అయిపోయింది, వేయలేదని అనుకోకండి. రైస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కలరింగ్ కోసం అని నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. మూత తీసుకొని దాని మీద పిండి అప్లై చేసేసి గట్టిగా మూత పెట్టేయాలి. గ్యాస్ ఆన్ చేసి గిన్నె పైన పెట్టుకు 20 minutes అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ ఖర్చు ఎంత అయిందంటే 200లో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది నాకు. ఎంతమందికి నేను చేసే బిర్యానీ నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను పెరుగు చట్నీ చేసిన బిర్యానీలోకి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.